మీ అందరికీ నమస్కారం. రేపు భువనగిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గౌరవనీయులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి నామినేషన్ వేస్తున్న సందర్భంలో ప్రజలు అత్యంతగా హాజరు కావాలి. ఇట్టి కార్యక్రమానికి గౌరవ పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా హాజరవుతున్నారు కాబట్టి వారి సందేశాన్ని వినాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభంలోకి టీఆర్ఎస్ గవర్నమెంట్ 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి నెట్టివేస్తే ప్రభుత్వాన్ని ధైర్యంతో ముందుకు నడుపుతున్న రేవంత్ రెడ్డి గారిని ఏదైతే మనం బలపరచాల్సిన అవసరం ఉంది, వారికి ధైర్యాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉందన్న మాట నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా రాజగోపాల్ రెడ్డి గారు కూడా తను ఇన్ఛార్జి బాధ్యత తీసుకొని తనే పోటీ చేస్తున్నట్టుగా ప్రయత్నం చేస్తున్న క్రమంలో తప్పకుండా భువనగిరి పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే మాట నేను ప్రజలకు ధైర్యాన్ని కల్పిస్తున్నా. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలు ఏదైతే ఉన్నారో ఆ ప్రజానీకాన్ని నేను ఒకటే కోరుతా ఉన్నా, మీరు కనుక కాంగ్రెస్ పార్టీ గెలిపించకపోతే, భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే, మోడీ మళ్ళీ కనుక అధికారం చేపడితే భారత రాజ్యాంగాన్ని మారుస్తారు. భారత రాజ్యాంగంలో ఏదైతే సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం కానీ సెక్యులరిజం అంటే ఏదైతే లౌకిక రాజ్యం ఉందో దాన్ని మత స్వాతంత్ర హక్కు, ప్రజలు స్వేచ్ఛగా ఏ మతం ఉంటే ఆ మతంలో బతకడానికి అవకాశం ఉంది, అవన్నీ తీసేసి ఒకే మతంగా ఒకే ఎన్నిక అనే పద్ధతిలో రాజ్యాంగాన్ని మార్చే పరిస్థితి. కాబట్టి ప్రజల మీద చైతన్యవంతులై క్రిస్టియన్, ముస్లిం, ఎస్సీ, బీసీ, అప్పర్ క్లాస్లో ఉండబడిన ప్రోగ్రెసివ్ థింకర్స్ కూడా ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీకి ఓటిచ్చి గెలిపించాల్సిందిగా నేను ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ ఉందో ఆ పార్టీ గెలిచే పరిస్థితి లేదు. మీ ఓటు వృధా చేసుకోకూడదు. బీఆర్ఎస్కు వేసే బదులు, బీజేపీకి వేసే బదులు కాంగ్రెస్ పార్టీకి వేయడం వల్ల ఈ దేశంలో పేద ప్రజానీకాన్ని స్వతంత్రులు చేసి పేద ప్రజలు స్వేచ్ఛగా బతకాలంటే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది. ఏదైతే దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొనడమే కాకుండా ఈ దేశంలో భూ సంస్కరణలు ప్రవేశపెట్టి పేదవారికి భూములు అందించి ప్రజల సంక్షేమం కోసం కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ, జవహర్లాల్ నెహ్రూ గారు ఆ రోజుల్లోనే భూ సంస్కరణలు పార్లమెంట్లో 52లోనే చట్టాన్ని ప్రవేశపెట్టి పేద ప్రజానీకానికి భూములు పంచడం జరిగింది. ఇందిరాగాంధీ గారు కూడా 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమం ప్రవేశపెట్టి ప్రజలకు స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని, భూమిని, బ్యాంకులో లోన్ తీసుకోవడానికి కానీ రాజభవనం రద్దు చేసింది. బ్యాంకులు జాతీయకరణ చేసి పేద ప్రజలు స్వేచ్ఛగా జీవించడానికి ఒక బ్యాంకులో పోయి లోన్ తీసుకుని జీవించే పరిస్థితి కల్పించి కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నా. ఇవాళ ఏదైతే గ్రామాల్లో ఉపాధి హామీ పథకం ఏదైతే నడుస్తుందో, సంవత్సరానికి 100 రోజుల కార్యక్రమం అయితే ఉందో అది కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకమే అని చెప్పి నేను ప్రజానికాన్ని గుర్తు చేస్తున్నా. అంతేకాకుండా అనేక రకాల ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ప్రవేశపెట్టిన కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్యత ప్రజలకు ఉందనే మాట విజ్ఞప్తి చేస్తూ, ప్రజల కుల మతాలకు అతీతంగా రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలోపేతం చేయడం కోసం, మతరాజ్యాన్ని ఓడించడం కోసం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 24/7 చూస్తూనే ఉండండి MBK న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం.